కోవిడ్ అనేది జబ్బు పేరండి. కరోనా అనేది వైరస్ పేరు. సో, ఈ వైరస్ మొదటగా మనకు వచ్చింది ఆల్మోస్ట్ డిసెంబర్ 2019లో డిటెక్ట్ అయింది. మేజర్ మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువొచ్చింది. దాన్ని వేవ్ అన్నారు. ఎప్పుడు 2020లో. దాని తర్వాత 2021లో రెండోది ఇంకా చాలా భయంకరంగా వచ్చింది. మూడోది 2022 ఆ టైప్‌లో వచ్చింది బేసికల్లీ. సో, ఇప్పుడు ఇది వైరస్ ఏమవుతుందంటే మనుషులకి వచ్చిన తర్వాత మనుషులు ఆ వైరస్‌ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళ రోగనిరోధక శక్తి కొన్ని యాంటీబాడీస్ అవి ఆ వైరస్‌ని చంపడానికి ముందు ఈ శరీరం కొన్ని యాంటీబాడీస్ తయారు చేస్తుంది. సో, వీటిని తట్టుకోవడానికి వైరస్ మళ్ళీ రూపు మార్చుకుంటుంది. అట్లాగా కంటిన్యూస్‌గా మనుషులకి ఈ వైరస్‌కి జరుగుతున్నటువంటి కంటిన్యూస్ ఒక యుద్ధం లాంటిదనమాట ఇది. వీళ్ళు ముందు గెలుస్తారు. తర్వాత అది రూపం మార్చుకుని మళ్ళీ అటాక్ చేస్తుంది. మరి రెండోసారి మళ్ళీ మనకి యాంటీబాడీస్ వస్తాయి. అది మళ్ళీ ఇట్లా కంటిన్యూస్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే క్రమంలో ఒక్కొక్కసారి వైరస్ బలపడుతుంది, ఒక్కొక్కసారి అది వీక్ అవుతుంది, బలహీనపడుతుంది. కానీ మన అదృష్టవశాత్తు నిజంగా ఏమైంది, రెండో వేవ్ తర్వాత వైరస్ అది పాకే కెపాసిటీ, అది బతకాలి బేసికల్లీ. మనుషులు చంపడం దాని కదా, అది బతకాలి. సో, అది ఫాస్ట్గా పాకాలి. అది దాని దృష్టి అటుపక్క మళ్ళించిందనమాట. సో, అది మీరు ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత మీరు రోగ నిరోధక శక్తి పెంచుకున్నా, అది మనుషులకి పాకడంలో అది కొత్త కొత్త రూపాలు మార్చుకుంటోంది. కానీ దానివల్ల మనుషుల్ని చంపేసే శక్తి తగ్గుతూ పోతుంది. సో, ఎన్ని వేరియంట్స్ వచ్చినా ఇవి బాగా ఫాస్ట్గా పాకేవి, కానీ మనుషులకి హాని చేసే గుణం ఏదైతుందో తగ్గుతూ పోతూ ఉంటుంది. సో, లేటెస్ట్ది JN.1 అనేటటువంటి కొత్త వేరియంట్. ఇది ఆ క్రమంలో సేమ్. ఇప్పుడు ఇది అన్నిటికంటే తెలిసిన వాటిల్లో ఫాస్ట్గా పాకేటటువంటి వైరస్. కానీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండవు, హాస్పిటలైజేషన్స్ ఉండవు. సో, ప్రాణాపాయం తక్కువ ఉండేటటువంటి వేరియంట్. సో, ఇది లాస్ట్ ఎప్పుడు వేరియంట్స్ ఎలా వస్తాయి, పాతదానికి ఇది మార్పిడి ఉంటుంది కదా. సో, ఇప్పుడు మన తాతగారికి మనకు కొంచెం పోలికలు ఎక్కువ ఉంటాయి. మన ముత్తాత అనుకోండి, అసలు వాళ్ళకి మనకు పోలికే ఉండకపోవచ్చు. సో, దీని తాతగారు ఏమిటి, మొన్న 2022లో వచ్చిపోయినటువంటి ఒమిక్రాన్ అనేటటువంటి వైరస్. సో, ఒమిక్రాన్ ఎలాంటిది, ఇందాక అనుకున్నట్టుగా అది బాగా మనుషులకి ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో, అది కొత్త వైరస్ కాబట్టి పాత వాటితోటి దానికి కొంచెం సంబంధం ఉండదు. సో, ఆ పాత జబ్బులాగా ఉండదు ఇది. సో, మామూలు చిన్న జలుబు, వింటర్లో వచ్చేటటువంటి సాధారణ జలుబులాగా, సర్దీలాగా మాత్రమే ఉంటుంది. దాని పెద్ద అది హాని చేయనటువంటిది ఒమిక్రాన్. ఇది కూడా సేమ్. సో, ఒమిక్రాన్ కంటే కూడా ఫాస్ట్గా పాకుతుంది. సో, మ్యాటర్ ఆఫ్ ఒక వారం 10 రోజులు ఒక స్టేట్ అంతా కూడా దీన్ని ఎఫెక్ట్ చేసేయచ్చు. కానీ సింపుల్ గొంతు నొప్పి, కాస్త దగ్గు, ముక్కు దిబ్బడ, కాస్త జలుబు, మైల్డ్ ఫీవర్, ఇది రోగ లక్షణాలు. సో, ఇది JN.1 వేరియంట్ యొక్క రోగ లక్షణాలండి.